యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మొదటి తలంపు ఏంటంటే, నీకు విరోధముగా గుంపు కూడువారు అనే మాట జ్ఞాపకం చెప్తుంది. ఈ లోక అధికారి అపవాది. వాడు ఎప్పుడు కూడా దేవునికి, దేవుని బిడ్డలకి వాడు వ్యతిరేకి, వాడు విరోధి. దేవుని కొరకు జీవించున్నటువంటి వారిని, దేవుని బిడ్డల్ని ఎప్పుడు కూడా ఏదో విధంగా బాధ పెట్టాలని, నొప్పించాలని, అవమానపరచాలని, ఆటంకపరచాలని, వారిని ఎప్పుడు ఏ విధంగా అపాయం చేత వారిని మింగివేయాలనేటువంటిది నిరంతరం కూడా అపవాది వాడి యొక్క అస్త్రాలు విశ్వాసుల మీద, దేవుని బిడ్డల మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా వాడెప్పుడు కూడా డైరెక్ట్గా దేవుని బిడ్డల మీదకు రాడు. వాడు ఇండైరెక్ట్గా మనతో బాగున్నటువంటి వారే, ఒకప్పుడు మనతో మంచిగా స్నేహం చేసేటువంటి వారే, మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో, మన కొలీగ్స్లో కావచ్చు, ఒకప్పుడు వారు మనతో బాగుంటారు. మనతో మంచి స్నేహంగా మంచిగా ఉండేటువంటి వారిలోనే మరి ఈ అపవాదైనటువంటి వాడు వారిలోకి ప్రవేశించి వారికి వారిని వ్యతిరేకులుగా మార్చేస్తాడు. వారిని విరోధులుగా మన పక్షాన మార్చేటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితులు. మరి కొందరు చెడు మాటలకి, దుష్ప్రచారానికి మరి వారందరూ కూడా ఒక వర్గంలాగా, గ్రూపు లాగా మరి మనకి విరోధులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నిత్య జీవితంలో నేడు కాల పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులే. మనం ఇంతకు మునుపు మనం అనుకుంటాం, మనతో బాగున్నారు కదా, బాగా మాట్లాడతారు కదా, బాగా మంచి స్నేహవంతులుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఎంత విరోధులుగా, ఎంత వ్యతిరేకులుగా అయిపోయారే అని చెప్పేసి ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అపవాది వారిని అలా మార్చేశాడు. రెండో తలంపు, నీ పక్షపు వారగుదురు అంటాడు. ఒకవేళ ఈ రోజున నీకు విరోధంగా ఒక గుంపులాగా, ఒక గ్రూపులాగా తయారైనప్పటికీ, ఒక దినాన నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నువ్వు చేసేటువంటి పనిని బట్టి వారు తెలుసుకుంటారు, వారు గుర్తిస్తారు. ఈ వ్యతిరేకమైనటువంటి వారితో ఉన్నటువంటి వారిలో నుంచే నీ పక్షాన నిలిచేటువంటి వారు బయటకు వస్తారు. నిజం తెలిసిన తర్వాత, మంచి ఏంటో తెలిసిన తర్వాత ఖచ్చితంగా విరోధంగా ఉన్నటువంటి ఆ వారిలో నుంచి నీ పక్షాన నిలబడినటువంటి వారు ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నీవు నివసించేటువంటి పరిసరాల్లో, నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో నీకు విరోధంగా ఎవరైనా ఉంటున్నా, ఎవరైనా మాట్లాడుతున్నా కానీ బాధపడద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఈ రోజున నీకు వ్యతిరేకులైన వారే, నిన్ను బాధించిన వారు, విమర్శించిన వారు, నొప్పించిన వారే, నీకు ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు కలిగించిన వారు రేపటి దినాన ఖచ్చితంగా నీ పక్షాన రాగలుగుతారు, నీ పక్షాన నిలవగలుగుతారు, నీ పక్షాన మాట్లాడగలుగుతారు, నీ పక్షాన ఉండగలుగుతారు. అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఒకవేళ అలాంటి వారు నీకు ఎదురవుతూ ఉంటే బాధపడొద్దు, కానీ ప్రభు మీద భారం వేసి ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు. మన విరోధులు సైతం మనకి స్నేహితులుగా మార్చేటువంటి వారు మన ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన మీద నమ్మకంతో, నిరీక్షణ, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అట్టి కృపలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచును గాక. ఆమేన్. ఈ దినం
వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సునీల్ గారికి, కోటేశ్వరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ వారి జీవితంలో ఇంకనేకం జరుపుకుంటూ 128వ సంకీర్తన దేవుడు మరి మీ జీవితంలో స్థిరపరిచి నెరవేరుస్తూ మహిమ పొందనుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మా విరోధులు ప్రభా గుంపుగా గ్రూపుగా అయ్యా వారు కూడుకుంటున్నటువంటి మేము చూస్తున్నాం. వారు అలాగా కూడుకోవటాన్ని బట్టి నాయన మాలో తెలియనటువంటి ఆందోళన, తెలియనటువంటి భయం, నిరుత్సాహం అనేటువంటి మాలో ఉంటుంది. అయితే ప్రభా ఈరోజు విరోధంగా ఉన్నవారే దేవా రేపటి దినాన మాకు మా పక్షం నిలుస్తారనేటువంటిది మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయం నా ప్రభా టిఎల్సి అనుదినాహారం చూస్తున్న వాళ్ళు ఎందరైతే ప్రభా అయ్యా మరి వారి బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, వారి ఇంటి వారిలో వారి వ్యతిరేకులుగా మార్చబడినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనసు మార్చండి, వారి బుద్ధి మార్చండి, వారి ఆలోచన మార్చి నా ప్రభా అయ్యా మీ బిడ్డల పక్షాన వారు నిలుచులాగా మీ బిడ్డలకు నాయన దేవ సహకరించేటువంటి వారుగా మీరు స్థిరపరచబోతున్నందుకు, మీ కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీవు మా పక్షాన ఉన్నప్పుడు మాకు విరోధి ఎవరు ప్రభా? మా విరోధులు మమ్మల్ని ఏం చేయగలుగుతారు నా తండ్రి? అట్టి విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా నడిపించండి. ఈ దినం నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మా సంఘ సభ్యులు సునీల్ గారు, కోటేశ్వరి గారిని మీరు ఆశ్రయించండి. వారి యొక్క ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. దేవ ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీకు కృప దయచేయండి. వారికి అనుగ్రహించేటువంటి దేవ కుమారుడు ప్రభు బాబును కూడా జ్ఞాపకం చేసుకోండి. తన స్టడీస్లో మీ కృప దయచేసి వారి కుటుంబాన్ని మీరు ఉన్నతంగా మీరు బలపరిచి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైననుగా.